ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ అనస్థీషియా బుక్ 3, ఈరోజు డే 1 మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, ఎందరో యాస్ట్రల్ మాస్టర్, సప్తఋషి పత్ని, మహా అవతార్ బాబాజీ, అందరినీ తలుచుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్పుకుంటూ మనం ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ అండ్ మోస్ట్ వెల్కమ్ టు ద వండర్ఫుల్ అనస్థాషియా వరల్డ్. మనం బుక్ 3వ బుక్కి వచ్చేసాం మాస్టర్. ఎవరైతే 1 and 2 చూసుకోలేదో వారు లాస్ట్ ఎపిసోడ్స్, కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి చూస్తే మీకు అప్పుడు ఈ రోజు ఏం చెప్తున్నామో అది అర్థమవుతుంది అనమాట. బికాస్ ఇది కంటిన్యూటీ ఉంది ఇందులో. సో ఎవరి అనస్థాషియా అంటే కొంచెం ఇంట్రొడక్షన్ చెప్తానండి. తను రష్యాలో సైబేరియన్ ఫారెస్ట్ టైగా రీజన్లో అడవిలో ఉండే ఒక మహిళ అనమాట. ఇంకా తనని మహిళ అనాలా, దేవత అనాలా తెలీదు. బికాజ్ రాను ఒక్కొక్క బుక్ చదువుకుంటూ వెళ్తే తన శక్తి ఏంటి, తన విజ్డమ్ ఏంటి, తన అస్తిత్వంలో ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు తెలుస్తూ పోతుంది. అందుకే కాబోలు పత్రి సార్ ఈ బుక్ చదవమన్నారు. ఎవ్రీ పేజ్ ఇస్ అ న్యూ మెసేజ్, ఎవ్రీ న్యూ చాప్టర్, అందులో ఎన్నెన్నో రహస్యాలు అనమాట. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే అతను అడవిలో ఉంది, వ్లాడిమిర్ మేగ్రే అనే అతను అడవిలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ కథ మళ్ళీ పాస్ట్ వీడియోస్ చూడాలన్నమాట. సో ఇప్పుడు ఏమైందంటే తనకి మరి అనస్థాషియా వ్లాడిమిర్కు ఒక బాబు పుట్టాడనమాట. ఆ బాబుని నేను చెప్పినప్పుడే మీరు రావాలి, అప్పుడే కలవాలి, అప్పుడు దాకా మీరు రాకూడదు అని చెప్పి ఉంటుంది. అయితే బాబు పుట్టిన విషయం తెలిసిన తర్వాత వాళ్ళ తాత కలుస్తారనమాట, అనస్థాషియా తాత. ఎంతైనా నువ్వు తండ్రివి కదా, నీకు కూడా కోరికలు ఉంటాయి, నువ్వు వెళ్ళి చూడుమని పర్మిషన్ ఇచ్చినట్టు. ఇంకా ఎంతో ఆనందంగా బాబుకి కావాల్సిన వస్తువుల్ని తీసుకొని ఆయన కలవడానికి వెళ్తున్నారు. సో ఆ స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి, ఎలా వెళ్తారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో వ్లాడిమిర్ మేగ్రే యూజువల్లీ ఏమవుతుందండి, బేబీ పుట్టిందంటే వెస్టర్న్ కల్చర్లో బేబీకి కావాల్సిన వస్తువులు తీసుకెళ్తారనమాట. ఎక్కువగా బేబీస్కి కావాల్సిన వస్తువులు ఏంటి, మనందరికీ తెలుసు. బేబీస్ ఎప్పుడు చూసినా పార్టీ చేసుకుంటూనే ఉంటాయి. మన ఇండియన్స్ లాగా న్యాచురల్గా పార్టీ చేసే అలవాటు అక్కడ ఉండదు. ఎప్పుడు ఒక డైపర్ వేస్తారనమాట. ఎప్పుడు పుట్టిన బేబీ దగ్గర నుంచి వాళ్ళకి డైపర్లు అవసరం. ఎంత వింత తెలుసా, బేబీ షవర్ చేసిన దగ్గర నుంచి బేబీ పుట్టేదాకా ఎవరైనా బేబీకి గిఫ్ట్ ఇవ్వాలంటే మన ఇండియాలో అయితే గోల్డ్, సిల్వర్లు అలాంటివి ఇస్తాము, లేదా పట్టు బట్టలు ఇస్తాము. అక్కడ డైపర్లు ఇస్తారండి, మూట మూట, పెద్ద పెద్ద బంచెస్ ఆఫ్ డైపర్స్ అన్నమాట. ఇప్పుడు వ్లాడిమిర్ అదే అనుకుంటారు, అడవిలో ఉంది పాపం, అక్కడెక్కడ డైపర్ దొరుకుతాయి, తనకు డైపర్ బాగా అవసరం పడుతుంది అని తను మంచి క్వాలిటీ డైపర్స్ తీసుకుంటారు బేబీ కోసం. నెక్స్ట్ వచ్చి బేబీ ఫుడ్, హెల్త్ బాగుండాలి, సప్లిమెంట్స్ ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ చిన్న బేబీ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట మనుషుల్లో. అది వెస్ట్రన్ కంట్రీస్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనం ఒక 4 నెలలు వెయిట్ చేస్తాం, వాళ్ళు అది కూడా వెయిట్ చేయరు. తల్లి పాలు సరిపోదు, తనకి పౌష్టిక ఆహారం ఇవ్వాలి అని రెడీమేడ్ ఫుడ్ అన్నమాట. సో అలాంటి ఒక రెడీమేడ్ ఫుడ్, ఎందుకంటే అనస్థాషియా ఎంత తెలివిగలది, నేను పిచ్చిగా ఏదైనా తీసుకెళ్తే ఏమైనా అంటుందేమో అని చాలా రిసర్చ్ చేసి చాలా న్యాచురల్గా ఉండేటట్టు, మరి పౌష్టికాంశం ఎక్కువగా ఉండేటట్టు, మరి అక్కడైతే స్టవ్ అలాంటిది ఏమి లేదు కదండి, వేడి నీళ్ళలో కలపాలంటే సో చన్నీళ్ళలో కలిపేలాంటి ఒక ఫుడ్డు, అలాంటిది వెతికి ఇంటికి తీసుకొచ్చి కలిపి తిని చూసి, ఎందుకంటే అగైన్ అనస్థాషియా అక్కడ ఉప్పు, కారం అలాంటివి ఏమి యూజ్ చేయరు, స్వీట్ కూడా యూజ్ చేయదు. అలాంటివి ఏమీ లేనిది
వెతుక్కొని చాలా కష్టపడతారనమాట. అంత డీటెయిల్‌గా రాసారిక్కడ. అంత కష్టపడి ఒక టిన్ ఫుడ్ బేబీ కోసం బేబీ ఫుడ్ తీసుకెళ్తారు. ఇంకా కొన్ని బొమ్మలు, ఇంకా అనస్తాషియా చెప్పి ఉంటుందనమాట. ఎందుకు కలవకూడదు బాబుని అంటే, బాబుకుండే తెలివితేటలు పుట్టిన దగ్గర నుంచే మీ తెలివితేటలకి చాలా చాలా హైగా ఉంటుంది. అప్పుడు బాబు ముందు మీరు కొంచెం ఫూలిష్‌గా కనిపిస్తే అది నాకిష్టం లేదు. మీరు కూడా స్మార్ట్‌గా తయారవుతారు కదా! ఈ బుక్స్ రాస్తూ ఉంటే, మరి సెమినార్స్ చేస్తూ ఉండగా మీరు కొన్ని ఎనర్జీస్ డెవలప్ చేసుకుంటారు. అప్పుడు మీలో ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఉన్నప్పుడు మీరు బాబుతో మాట్లాడితే అప్పుడు ఒక లెవెల్‌లో ఉంటుంది. అందుకే కలవద్దు అని చెప్పుంటుందనమాట. సో, అలాంటి ఒక తెలివి గల బాబు కోసం ఏదైనా బొమ్మ తీసుకెళ్ళాలంటే పిచ్చి పిచ్చి బొమ్మలు కుదరదు గదండీ! అందుకే ఆలోచించి హై ఐక్యూ వాళ్ళు పిల్లలు ఆడుకునే బొమ్మలన్నట్టుగా కొన్ని బొమ్మల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తారు. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలండి? రష్యాలో ఉండే అక్కడెక్కడో అడవిలో. అది ఒక ఓబ్ నది అని ఉందండి. ఆ రివర్ క్రాస్ చేసుకుంటూ అది మన గంగా నదిలాగా చాలా పెద్ద నది అన్నమాట. సో, ఆ నదిలో వెళ్తారు. అక్కడికి వెళ్తే ఒక ఊరు చేరుకుంటారు. ఆ ఊరు నుంచి ఇంకా ముందుకెళ్తే అప్పుడు అనస్తాషియా దొరుకుతుంది. ఆ ఊ నది క్రాస్ చేసుకుంటూ ఆ ఊరు విషయాలు ఇక్కడ రాసారండి. ఎలా ఉంది? అక్కడ ఫారెస్ట్ ఎలా ఉంది? అక్కడ జనాలెలా ఉన్నారు? అనేది అది ఒక చాప్టర్ ఫుల్‌గా చాలా బాగుంది. రష్యన్ ఫారెస్టు, రష్యన్ రివర్స్ గురించి, ఆ నదులు హిస్టరీ అన్నీ ఇక్కడ చెప్పబడింది. సో, అలా క్రాస్ చేసుకుంటూ దాన్ని దాటుతూ ముందుకెళ్తారు. ఇంకా ఒక ఊరికొచ్చేస్తారండి. ఆ ఊరు నుంచి ఇంకా వెతుక్కుంటూ అడవిలో వెళ్ళాలి. ఇంకా అక్కడ ఎలాంటి ఊరంటే మనలాగా పెద్ద పెద్ద ఊరు కాదండి. ట్రైబల్ ఏరియాస్‌కెళ్తే ఎలా ఉంటాయండి? ఒక 5, 6 ఇల్లుంటాయి. ఒక 100 మంది ఉన్నారంటేనే అది ఒక పెద్ద గ్రామం అన్నమాట. ఒక 50 మంది ఉంటే అది కూడా పెద్ద గ్రామమే. సో, చిన్న చిన్న గ్రామాల్లో 5 ఫ్యామిలీసు, 4 ఫ్యామిలీసు అలా ఉంటాయి. అక్కడి నుంచి ఇంకో బోట్ తీసుకొని ఆయనెళ్ళాలి. ఆ పెద్ద బోట్ నుంచి దిగిన తర్వాత అక్కడ కనుక్కుంటారనమాట. అనస్తాషియా ఉండే ప్లేస్‌కి వెళ్ళాలి అని, ఆ ప్లేస్ గురించి చెప్తూ, ఎవరైనా ఉన్నారా బోట్ తీసుకెళ్ళేవాళ్ళు అని. ఎవ్వరు రారు. అక్కడికైతే మేము రాము అని. ఎందుకు రావటం లేదు? అంటే లేదు లేదు అది చాలా దూరం. మరి అక్కడికి ఎవరెళ్తారండి? అక్కడ ఏముందని వెళ్ళాలి. మేము రాము అని. ఆటో వాళ్ళు చెప్తారు కదండీ! రిటర్న్ రావడానికి కష్టం. పార్టీ దొరకరు అని. అలా అన్నమాట. మాకు రిటర్న్ ప్యాసింజర్స్ ఉండరు. మాకు నష్టం అది. మేము రాము. సో, సరే కొందరిని అలా అలా అడుక్కుంటూ వెళ్తారు. అప్పుడు ఒకరెవరో ఆయనకి హింట్ ఇస్తారనమాట. అక్కడొక ముసలాయనున్నారు. ఆయన తీసుకెళ్ళొచ్చు. మీరు ఆయనతో వెళ్ళండి అని. ఆ ముసలాయన్ని వెతకడానికి కూడా ఆయనకి సమయం పడుతుందనమాట. ఇలా చేసేసరికి ఏమైందంటే చీకటి పడిపోయింది. సాయంత్రం అయింది. ఇంక చీకట్లో అడవిలోకి వెళ్ళడం చాలా కష్టం కదండీ! సరే ఆ మనిషి దగ్గరికెళ్ళి నాకు అలా తీసుకెళ్ళండి అంటే, చీకటయింది నేను తీసుకెళ్ళను అంటారు. నేను డబ్బు ఇస్తాను అంటే, డబ్బు ఇవ్వాల్సిందే మరి డబ్బు లేకుండా నేను తీసుకెళ్తాననుకున్నావా? అంటే ఎలా ఎంత అని అడిగితే, యాక్చువల్లీ 500,000 రూబుల్స్ అక్కడ రూబుల్స్ అండి. 500,000 అడుగుతారనమాట. మన ఇండియన్ కరెన్సీ చెప్తే ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ లైక్ 50,000 రూపీస్. అక్కడి నుంచి ఒక చిన్న పల్లెటూరికెళ్ళడానికి 50,000 ఇదేంటి అంటే, "నీకు కావాలంటే చెప్పు, లేదంటే ఎవ్వరు రారిక్కడ." ఆ! ఏంటి ఇంత డిమాండ్ అయిపోయింది? ఆహ్, ఎక్కడైనా డిమాండ్ ఉంటేనే రేట్ ఎక్కువ కదండీ! ఏంటి అంత డిమాండ్ అంటే, అవును మరి కొన్ని రోజుల నుంచి చాలా టూరిస్టులు వస్తున్నారు. ఇది మాకు సంపాదించడానికి ఒక మంచి అవకాశం. సో, థట్ ఈస్ వై వి హావ్ ఫిక్స్డ్ దిస్ రేట్ అని. సరే అని ఇస్తాను పదండి అంటే, లేదు లేదు ఇప్పుడు అక్కడి దాకా వెళ్ళడానికి కష్టం. తీసుకెళ్ళినా నేను ఇంకో గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామం దాకే తీసుకెళ్తాను. చీకటి పడిపోతుంది ముందుకు వెళ్ళలేము అని. మేరకు చిరాకుగా ఉంటుంది. ఎందుకంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆయన ఫ్లైట్‌లో తిరిగాయన. ఇలా ఎండల్లో తిరుగుతూ, మట్టిలో తిరుగుతూ చాలా ఆయనకి విసుగు అప్పుడే మాక్సిమం విసిగేసిందన్నమాట. సరే ఏదో ఒకటి అని ఆయన వెళ్తారు. అప్పుడు ఆ ముసలాయనతో పాటు ఒక బాబు వస్తాడు. ఆ బాబు హ్మ్, అంటే కొంచెం బాగా మాట్లాడతాననమాట. ముసలాయనైతే చిరాకుతో మాట్లాడుతూ ఉంటారు. విసుక్కుంటూ మాట్లాడుతూ ఉంటారు. బాబు కూడా కొంచెం తక్కువే మాట్లాడతారు. ఈయనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు యాక్చువల్లీ పల్లెటూరు వాళ్ళు, అడవి వాళ్ళు అంటే
సిటీ నుంచి ఎవరైనా వచ్చారంటే వాళ్ళు క్వెషన్స్ అడుగుతారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తారు? ఎందుకొచ్చారు అని. వీళ్ళేంటి ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అని ఆలోచనొస్తుంది. సరే ఇంకా ఏదైనా ఎక్కువగా మాట్లాడితే వీళ్ళు నన్ను ఇక్కడే దింపేసి ఎళ్ళిపోతారు. మాట్లాడకుండా ఉంటేనే మంచిది అని వాళ్ళతో ముందుకెళ్తారండి. ఎళ్తుండగా అప్పుడు హాఫ్ వేలో అడుగుతారు ఆ బాబుని. "ఏంటి మీరు 500,000 తీసుకుంటున్నారు? ఇది చాలా ఎక్కువ కదా! ఇక్కడ బిజినెస్ ఎక్కువైపోయిందా ఏంటి టూరిస్ట్ బిజినెసు? అందుకేనా మీరు ఇంత డిమాండ్ చేస్తున్నారు" అని. అప్పుడు ఆ బాబు అంటాడు, "అవును. ఒక పిచ్చోడొచ్చాడిక్కడ. మీరెక్కడికెళ్తున్నారు? నాకు తెలుసు. అనస్తాషియాని కలవడానికెళ్తున్నారు కదా!" అంటే, "నీకెలా తెలుసు?" అంటే, అప్పుడు ఒక పిచ్చోడొచ్చాడు. వాడొచ్చి అనస్తాషియాని కలిసి తనతో పాటు ఉండి, తనతో మాట్లాడి విషయాలు తెలుసుకొని బుక్ రాసాడు. ఆ బుక్కు ప్రపంచమంతా పబ్లిష్ చేసేసాడు. ఇంక చదివినోళ్ళందరూ పిచ్చెక్కి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికొచ్చి అందరికి ఇబ్బంది పెట్టారు. సో, అలా అని చెప్తే, ఈయన నేనే రాసింది అని చెప్తే ఇంక నన్ను బాగా ఇంక కొడతారో, తిడతారో అని భయంతో ఏమి చెప్పకుండా జస్ట్ కామ్‌గా ఉంటారనమాట. అలా ముందుకెళ్తూ, "నీకెలా తెలుసు? నువ్వు బుక్ చదివావా?" అని అడిగితే, "నేను యాక్చువల్లీ రష్యాలో, మాస్కోలో స్టూడెంట్‌ని. ఆహ్, నేనక్కడ నా క్లాస్‌మేట్స్ ఆ బుక్ చదివారు. వాళ్ళు చెప్పారు నాకు స్టోరీ. అప్పుడు నాకనిపించింది, ఓహ్! ఈ స్టోరీ చదివి చాలా మంది మన ఊరికొస్తారు. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. అప్పుడు చాలా డబ్బు సంపాదించొచ్చు. చదివి ఇంకో బిజినెస్ చేసే బదులు మనం ఇలా ఇక్కడే వచ్చి ఉంటే బావుంటుందనుకోని నేను కూడా రిటర్నొచ్చాను" అని చెప్తారు. అప్పటి నుంచి "అలా అయితే నీకు మంచి బిజినెసా? చాలా మంది వస్తున్నారా?" అంటే ఆయన మాట్లాడరనమాట. మాట్లాడకుండా ఆ ముసలాయన "పని చూసుకో ఎందుకింత మాట్లాడుతున్నావు" అని తిడతారు ఆ బాబుని, తన మనవడిని. ఆయన మాట్లాడకుండా అలా వెళ్ళిపోతారు. ఇంక చీకటి పడతా ఉంది. ఊరు చేరుకుంటారనమాట. "ఇక్కడే మిమ్మల్ని దింపేస్తాం" అంటే, "ఇక్కడ ఏది హోటల్ లేవు, ఏం లేవు. నేనెక్కడికెళ్ళాలి ఈ చీకట్లో? నాకంతా అది తెలీదు" అంటాడు ముసలోడు. హ్మ్. "నాకదంతా తెలీదు. నేనిక్కడి దాకే నీకు డ్రాప్ చేస్తాను. ఇంతకు ముందు తీసుకెళ్ళు. ఇంత డబ్బు తీసుకున్నావు గదా!" అంటే, ఇక్కడి దాకే అది ఫేర్ ప్రైస్ అనమాట. టికెట్ ఇక్కడి దాకే. ఇంకా ఆ బాబే అంటాడు, "పర్వాలేదు మీరు మా గుడిసెలో ఉండొచ్చు. రేపొద్దున మిమ్మల్ని అనస్తాషియా ప్లేస్‌కి తీసుకెళ్ళి వదిలేస్తామండి" అని. ముసలాయన ఆయన మొహం చూసి విసుక్కుంటూ లోపలికెళ్ళిపోతారు. ఇంకసలు అర్థం కావటం లేదు. ఏం జరుగుతా ఉంది? ఏం జరిగింది? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? సరే ఏదో ఒకటి అక్కడ దిగుతారు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారనమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే, ఈయన బయట కూర్చొని ఆ నదిని చూసుకుంటూ, మరి ఆకాశంలో చూసుకుంటూ, అనస్తాషియాని ఎలా కలవాలి? ఏం మాట్లాడాలి? అవన్నీ తలుచుకుంటూ కూర్చొనుంటారు. అప్పుడు నిదానంగా ఆ బాబు బయటకొస్తాడనమాట. తన పక్కన వచ్చి కూర్చొని, అప్పుడు మాటలు మొదలెడతారు. "మీరెవరని నాకు తెలిసిపోయిందండి" అని. "మీకు తెలుసా? అట్లయితే అప్పుడెందుకు చెప్పలేదంటే, మా తాతగారికి ఇష్టం లేదు. అందుకే నేను ఆహ్, చెప్పలేదు. నాకు తెలిసిపోయింది. మీ బుక్‌లో మీ ఫోటో అంతా ఉంది కదా! నేను బుక్ చదివాను. ఆ బుక్‌లో మీ ఫోటో చూసాను. సో, మీరే అని తెలుసు. బుక్ బాగా రాసారు మీరు. అయితే మీరు తప్పు చేశారు. ఎన్ని విషయాలు తెలుసుకున్నారో ప్రతీదీ మీరు రాసారు. అలా రాయాల్సిన అవసరం ఉండేది కాదు" అంటే, "లేదు అనస్తాషానే చెప్పింది. ఇక్కడ ఏం జరిగితే అది రాయాలి" అని. "లేదు మీరు రాసిందేదో మంచి ఉద్దేశ్యంతో రాసారు గానీ, ఇక్కడ చాలా అనాహుతం జరిగింది. ఆ బుక్ చదివిన వాళ్ళొచ్చి ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టారు. అనస్తాషకి చాలా కష్టం పెట్టారు." "అనస్తాషకి కష్టపెట్టారా? ఏమైంది?" అంటే, "మీకు తెలీదా?" అంటే, "లేదు నాకు తెలీదు" అంటారు. మీకు ఇక్కడొచ్చి వాళ్ళు అనస్తాషియా కూడా చాలా కష్టపెట్టారు. అందుకే ఇప్పుడు మేమంతా ఒక ప్లాన్ చేసుకున్నాం. ఎవరైనా అనస్తాషియాని వెతుక్కుంటూ వస్తే, వాళ్ళకు అనస్తాషియా దగ్గరకు తీసుకువెళ్ళకుండా, ఇంకా అపోజిట్ డైరెక్షన్ అతను ఇటు ఈస్ట్‌లో ఉందంటే వెస్ట్‌లోకి తీసుకెళ్ళి దింపేయడం అన్నమాట అడవిలో. వాళ్ళు అడవిలో తిరిగి, తిరిగి అలిసిపోయి వెళ్ళిపోవాలంట. అలా ఆలోచించాము. అందుకే మిమ్మల్ని కూడా రేపొద్దున మా తాతయ్య అలా చేయాలనుకున్నారు. అయితే నాకు తెలుసు మీకు బాబు పుట్టాడు గాబట్టి మీరు బాబుని కలవడానికొచ్చే ఉంటారు ఖచ్చితంగా. నాకు మీ మీద అభిమానం ఉంది. మరి అనస్తాషియా కూడా పాపం ఎంత కష్టపడిందో మీరు కలిస్తే తనకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే నేను మిమ్మల్ని చీకట్లో పొద్దున 4 గంటలకి మా తాతకి తెలియకుండా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు రెడీగా ఉండండి అని
చెప్తారు. ఈయనకిప్పుడు భయం. ఏంటి అనస్తాషకి ఇంత కష్టపెట్టారంటే ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పమంటే, ఇప్పుడు చెప్పను. ఇప్పుడు చెప్పలేను నేను అని వెళ్ళిపోతారాయన ఆ బాబు. ఇంక నిద్ర పట్టదు తనకు. ఏం జరిగింది? ఇక్కడ ఏమైంది? నేను రాసింది అంత తప్పయిపోయిందా? అసలు నేను రాసిందేంటి? అతను ఏది చెప్పిందో అదే రాసాను గదా! మరి రాయమంటేనే రాసాను నేను. ఇది చెప్పాలి, చెయ్యాలి డబ్బు కోసం గానీ నేను చేయలేదు. బట్ బుక్‌లో అదే ఉంది కదండీ! ఫస్ట్ బుక్‌లో డబ్బు కోసం నాకు డబ్బు కావాలి, నీకు డబ్బు వస్తుంది అని అనస్తాషియా కూడా చెప్పడం. ఇలాంటి చాలా విషయాలున్నాయి ఫస్ట్ బుక్‌లో. సో, నేను చేసిన తప్పు ఏంటి అని అలా ఆలోచిస్తూ తెల్లవారుజామున ఇలా కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. అప్పుడే ఆ బాబు వచ్చి లేపుతాననమాట 4 గంటలకంతా. పదండి తాత లేస్తే ఇంక నన్ను తిడతారు. అటు పక్కన వెళ్ళనివ్వరు. పదండి మనం వెళ్దామని బోట్‌లో తనని తీసుకెళ్తారు. ఇంక వెళ్ళే ముందు దారిలో ఈ విషయాన్నంతా చెప్తారండి. ఏం జరిగింది అంటే, మీరు బుక్ అయితే రాసారు. అయితే స్టోరీగా రాసుంటే బావుండుద్ది. మీరు ప్రతి విషయం రాసారు. ఎక్కడుంది? ఏ అడవిలో ఉంది? ఎలా వెళ్ళాలి? దారి ఎలా ఉంది? అక్కడ ఏ చెట్టు ఉంది? ఏ కాయ ఉంది? ప్రతి డైరెక్షన్ రాసేసరికి వచ్చే వాళ్ళకి ఈజీ అయిపోయిందనమాట. సో, అలా మరి తన విషయాలు 2 బుక్స్ అయిపోయాయి కదండీ! ఆహ్, తన శక్తి ఏంటో అనస్తాషియాకుండే మెంటల్ పవర్ గాని, తను థర్డ్ ఐతో చూసే విధానం గాని, తను ఉండే సైన్స్ నాలెడ్జ్ గాని, ఇవన్నీ విషయాలు అందులో చూసి కొందరు సైంటిస్ట్‌లు ఇది స్టోరీ కాదంట అండి. ఇది నిజమే. సో, కొందరు సైంటిస్ట్‌కి ఆశ్చర్యమైందంట. అనస్తాషియా దగ్గర ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన విషయమంతా తన దగ్గర మనం ఆహ్, తీసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. సో, తను మనకి చాలా మంచి ఒక సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ ఒక మంచి పర్సన్. ఇప్పుడు చూడండి మీరేదైనా పని చేయాలనుకుంటే ఇల్లు కట్టాలి అంటే ఎవరైనా మంచి ఇల్లు కట్టేవాళ్ళుంటే వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు గదా! అలా అన్నమాట. సో, అలాంటి కొందరు ఆలోచించి వచ్చారంట. మన పనికి తను చాలా ఇంపార్టెంట్. అంటే ఏలియన్ షిప్స్ చేసేవాళ్ళు గానియండి, లేదా మన డీఎన్ఏ గురించి రిసర్చ్ చేసేవాళ్ళు గాని, సైకాలజీలో రిసర్చ్ చేసే అలా ప్రతి ఫీల్డ్ వాళ్ళకి అనస్తాషియా చెప్పడం తను చెప్పే విషయాలు పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. హైయెస్ట్ నాలెడ్జ్ అని తెలుసుకొని, నాకు కావాలి అనస్తాషియా అన్నట్టుగా. నేను ముందు అని. అలా ఒక టీమ్ వచ్చిందంట. సైంటిస్ట్ టీమ్. ఒక నలుగురు, ఐదుగురు వచ్చారంట. ఆహ్, ఇది ఇ ఇ ఇంత బాగా బిజినెస్ ఉంది అనుకోని నేను కూడా నా బాబు చెప్తున్నాడు. నేను కూడా చదువు మానేసి ఇక్కడ టూరిస్ట్‌కి గైడ్‌గా నేను వచ్చాను. అప్పుడు ఫస్ట్‌లో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా మందొచ్చారు. తీసుకెళ్ళి నేను అడవిలో వదిలేసి వచ్చేవాడిని. ఒక్కసారి ఏమైందంటే ఇలా ఒక నలుగురొచ్చినప్పుడు మా తాతయ్య అయితే ఎందుకో ఆయనకి చూడండి పెద్దవాళ్ళకి ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. ఆయనకెందుకో వాళ్ళు నచ్చరనమాట. ఆయనప్పుడు నాకెందుకో వీళ్ళని చూస్తే నాకు ఆహ్, ఒక మంచి వైబ్రేషన్ లేదు. వీళ్ళని తీసుకెళ్ళొద్దు అక్కడ అని అంటారు. అప్పటి నుంచి ఆయన ఆలోచిస్తారు ఆ ముసలాయన. ఇంక పైన ఎవరైనా వస్తే అనస్తాషియా దగ్గరికి కాకుండా వేరే చోట వాళ్ళని వదిలేయాలి అడవిలో. అలా ప్లానింగ్‌లో ఆ ముసలాయన ఉంటారనమాట. ఈ బాబుకేమో అనిపిస్తుంది, ఇంత పెద్దవాళ్ళొచ్చారు కదా! మనం కరెక్ట్‌గా తీసుకెళ్ళానంటే నాకు ఎక్కువ డబ్బులిస్తారు అనే ఒక హ్మ్, దురుద్దేశ్యం కాదు. బట్ టూరిస్ట్ వాళ్ళు అలాగే కదండీ! గైడ్ వాళ్ళు పాపం ఆలోచిస్తారు. సో, ఆ బాబుకి తప్పు కూడా కాదు. ఆ బాబు ఎలా అయితే ఇప్పుడు వ్లాడమిర్‌ని తీసుకెళ్తున్నారో అలాగే వాళ్ళు కూడా చెప్తారు. నేను మిమ్మల్ని కరెక్ట్‌గా తీసుకెళ్తాను. నాకు ఇలా డబ్బు ఇవ్వండి అని. సో, పొద్దున వాళ్ళని ఇలాగే ఎర్లీ మార్నింగు వాళ్ళని బోట్‌లో కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉంటే, ఎక్కడి నుంచొచ్చారు? ఏం చేస్తున్నారు? అని సహజంగా కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్తారు. మాకలా రిసర్చ్ వర్కు, మాకు పెద్ద ఒక బిల్డింగ్ ఉంది. మేము అనస్తాషియాని మాతో పాటు తీసుకెళ్ళడానికొచ్చాము. తనని అక్కడ తీసుకెళ్ళి చాలా బాగా చూసుకుంటాము. ఇక్కడ ఎలా ఉందో అడవిలో అలాంటి ఒక అట్మాస్ఫియరే తనకిస్తాము. తనకెలా ఉండాలనుకుంటే అలాగే తనకన్ని ఫెసిలిటీస్ ఇస్తాము. అయితే ప్రతి ప్రతిసారి మనం ఇక్కడి దాకా వచ్చి తనని క్వెషన్స్ అడగడం గాని, హెల్ప్ తీసుకోవడం గాని కుదరదు కదా! అందుకే తనక్కడ ఉంది అంటే కావాల్సినప్పుడంతా మేము హెల్ప్ తీసుకోవచ్చు. అలాంటి ఒక ఉద్దేశ్యంతో మేమొచ్చాము. తనని తీసుకెళ్ళడానికి మేము హెలికాప్టర్స్ అవన్నీ తీసుకొచ్చాము అని చెప్తారు. ఒక 4 హెలికాప్టర్‌తో పాటు వాళ్ళొచ్చుంటారు. అండ్
ఆ గ్రూప్‌లో ఒకతనైతే ఇవన్నీ చెప్తుంటే తనే బాస్ అనేది తెలుస్తా ఉంది. తనతో పాటు ఇంకో ఆయన ఉన్నారంట. చాలా స్మార్ట్‌గా వీళ్ళందరూ రష్యన్స్ కదండీ! హెల్త్ బాగానే ఉంటుంది. హైట్, పర్సనాలిటీ 6 ఫీటు, 7 ఫీటు అలా ఉంటారండి. అండ్ ఫెయిర్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటారు. సో, ఒకతను చాలా బ్యూటిఫుల్ ఒకతను అక్కడ ఉన్నారంట. ఆయన ఫిలాసఫర్ యాస్ వెల్ యాస్ సైంటిస్ట్ అండ్ స్పిరిచ్యువల్ కూడా ఆయన స్పిరిచ్యువాలిటీలో కూడా చాలా డీప్‌గా అధ్యయనం చేస్తున్నారంట. ఇంకా వేరే ఇద్దరున్నారు గదా! వాళ్ళు గన్ మెన్స్ లాగా ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ లాగా. చాలా బ్యాక్ ప్యాక్ ఏసుకొని, మరి కొన్ని ఆయుధాలు పట్టుకొని అలా ఉన్నారనమాట. మరి మీరు ఈ ఆయుధాలు తీసుకొని ఎందుకొచ్చారు? అనస్తాషియాని కలవడానికి ఇంత హడావిడియా? అంటే ఒకవేళ అనస్తాషియా ఒప్పుకోకపోతే మళ్ళీ ఎత్తుకుపోవాలి గదా! అందుకు అని చెప్పేస్తారనమాట. మన ముందు తనేంటి ఎంతైనా ఆడది గదా! అది అడవిలో ఉండే ఒక బలహీనమైన ఒక స్త్రీ అది. మేము తీసుకెళ్ళాలి అని ప్లాన్‌తో వచ్చాము. ఇప్పుడు ఆ బాబుకి భయమేస్తుంది. నేను చేసింది తప్పు. మా తాతయ్య గారు దీన్ని గ్రహించే వీళ్ళని తీసుకెళ్ళకూడదనుకున్నారు. నేను తప్పు చేశాను. ఇంకా రిటర్న్ వెళ్ళలేరు కదండీ! గన్‌మెన్ ఉన్నారు. రిటర్న్ వెళ్తాను లేదా దింపేస్తానంటే చంపేస్తారు. ఆ భయంతో నేను ఏమి మాట్లాడలేకపోయాను అని వ్లాడిమిర్‌కు ఆ కథ చెప్తున్నారక్కడ ఆ రోజు జరిగిన విషయాలు. అలా అయితే నువ్వెందుకు తీసుకెళ్ళావు? ఏదో తప్పు దారి చేసినా వాళ్ళకెలా తెలిసేది? నువ్వు తప్పు డైరెక్షన్‌కి బోట్ తీసుకెళ్ళి వాళ్ళని దింపేసుంటే బాగుండేది. అయితే ఏమైంది? వాళ్ళేం చేశారు? అని చెప్పు తొందరగా చెప్పు, తొందరగా చెప్పు అని అడుగుతారు. అప్పుడు ఆ! బాబు ఇంకా కథ కథ ముందుకు చెప్తారు. ఆహ్, నేనైతే తీసుకెళ్ళాను. అక్కడ నది ఒడ్డున దిగిన వెంటనే వాకీ టాకీస్ అంతా తీసుకొచ్చారంట. ఫోన్‌లో చెప్తున్నారు మేమొచ్చేసాము. హెలికాప్టర్‌తో ఆ అడవి అంతా చుట్టి వెతకండి ఆవిడ ఎక్కడ ఉందో అని. ఎక్కడైనా కనిపిస్తుంది గదా! ఒక్కటే కదా! ఆ మనిషి తిరుగుతా ఉండేది అడవిలో. తొందరగా కనిపెట్టొచ్చు. తొందరగా కనిపెట్టండి అని వాకీ టాకీలో మాట్లాడుతున్నారు. ఇంకా ఏం జరుగుతుందబ్బా అని ఈయన బెంగ పడిపోతారనమాట. అబ్బా! నేనెంత తప్పు చేశానో అని చాలా బాధతో ఒక మూలలో కూర్చుంటాడు. బోట్‌లో దిగిన తర్వాత. వాళ్ళు బోట్‌లో కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఉంటారు. టెంటు, గింటు అలాంటివేసి చైరు అంతా వేసుకుంటారు. అక్కడ కుర్చీలేసుకొని వాకీ టాకీకి కావాల్సినంత ఇన్‌స్ట్రుమెంట్ ఆన్ చేసి కూర్చుంటారు. వెంటనే అక్కడ చప్పుడు వినిపిస్తుంది కదా! హెలికాప్టర్ చప్పుడు వినిపిస్తే అప్పుడు ఈయన అనుకుంటారు. ఆ బాబు అనుకుంటాడు. ఈ సౌండ్‌కి అక్కడుండే జంతువులకి గాని, అందరూ ఎంత భయపడిపోతారు. ఇదెంత తప్పు జరుగుతా ఉంది ఇక్కడ అని. ఒక అమ్మాయిని కనిపెట్టడానికి 4 హెలికాప్టర్ కావాలా సార్ అని అడుగుతారు. "నువ్వు నోరు మూసుకొనుండు. నువ్వు మాట్లాడావంటే నిన్ను షూట్ చేసేస్తాం" అని తిడతారనమాట. సో, ఇంకా ఏమి చెప్పకుండా వాడు అక్కడ కూర్చుంటాడు. వాకీ టాకీలో అప్పుడు మెసేజొస్తుంది వాళ్ళకి. ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తా ఉంది. తను నడుచుకుంటూ మీ వైపే వస్తా ఉంది అని. ఓహ్! అప్పుడు ఓకే. వెయిట్ చేయాలి అని అప్పుడు వెయిట్ చేస్తారు. దూరం నుంచి కనిపిస్తుంది అనస్తోషియా ఎంత ఫాస్ట్‌గా నడుచుకుంటూ వస్తోందనమాట ఆహ్, వి వీళ్ళు కూర్చున్న చోట. వచ్చిన వెంటనే ఫస్ట్ తనంటుంది. ఫస్ట్ ఆ హెలికాప్టర్‌ని కింద దిగమనండి. ఈ చప్పుడుకి అందరికి ఎంత డిస్టర్బ్ అవుతుంది. మీకేంటి నేను కదా కావాలి. నేనొచ్చేసాను గదా! అయిపోయిందా? ఇప్పుడు వాళ్ళని స్టాప్ చేయమనండి. ఆ చప్పుడు మంచిది కాదు. ఈ అడవికి చాలా దాంతో ఇబ్బంది అవుతుంది అని. చూడండి ఇప్పుడే తనకి ఒక బిడ్డ పుట్టాడు. అంటే జస్ట్ ఒక కొత్త తల్లి తను. ఆ! సో, అలాంటి ఒక మహిళ ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తా ఉందో తెలీదు. ఎంత అలసిపోయి ఉంటుందో మనం ఊహించలేము. అలాంటిది అంత అలసిపోయి అంత దూరం నుంచి ఆవిడొస్తే వీళ్ళింకా తన చైర్ మీద కూర్చొని కాళ్ళ మీద కాళ్ళేసుకొని కూర్చొనే ఉన్నారంట. ఆ పాపం ఆడదానికి కూర్చోడానికి కూడా చెప్పలేదు అని ఆ బాబు బాధపడుతూ చెప్తున్నాడు. అనస్తాషియా ఎంత అలసిపోయి ఉంటుందో. బాబుకి అక్కడ వదిలేసి మరి ఎంత అడవికి ఇంకా లోతుకెళ్ళిపోయిందంట. బేబీ హ్మ్. జననం ఇచ్చేటప్పుడు అడవిలో ఇంటీరియర్‌కి వెళ్ళిపోయిందంట సేఫ్టీ కోసం. సో, అలా మరి మనుషులు కూడా చాలా మంది వస్తున్నారు కదండీ కలవడానికి. వాళ్ళతో దూరంగా ఉండాలంటే ఇంకా లోపలికి సీక్రెట్‌గా ఉండడానికి వెళ్ళిపోయిందనమాట. సో, అక్కడి నుంచి అంత దూరం నుంచి నడుచుకుంటుంటే ఒక చైర్ కూడా ఇవ్వలేదు కూర్చోడానికి. నిల్చోపెట్టే మాట్లాడారు అనస్తాషియా. అప్పుడే నాకు తెలిసిపోయింది వీళ్ళు మంచి వాళ్ళు కాదు. వీళ్ళ ఉద్దేశ్యం మంచిది కాదు. నాకు చాలా బాధేసింది అని అప్పుడు
చెప్తాడనమాట. "ఏం జరిగింది? ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగింది? చెప్పు చెప్పు" అంటే అప్పుడు అనస్తాషియా చెప్తుందంట. "మీకు ఏం కావాలి? ఏం చేయడానికొచ్చారు? మీకు ఏ ప్రశ్నలున్నాయి అడగండి. నేను జవాబు చెప్పడానికి తయారుగా ఉన్నాను. నేను జవాబు చెప్పాలని అనుకునే ఈ బుక్ రాయడం జరిగింది. నాకు తెలుసు మీకందరికీ ప్రశ్నలొస్తాయి ఈ బుక్ చదివిన తర్వాత. మీరొచ్చి నన్ను కలుస్తారు. అప్పుడు వచ్చి కొన్ని విషయాలు అడుగుతారు. నేను క్లారిటీ ఇస్తాను. దీంట్లో భయపడాల్సింది మీరు ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఎంతసేపైనా, ఎన్ని ప్రశ్నలైనా నన్నడగొచ్చు. అడగండి" అంటుంది. వాళ్ళప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారండి. "నువ్వు ఆ బుక్‌లో అలా చెప్పావు కదా! ఇది చెప్పావు కదా! మేనిఫెస్టేషన్ గురించి, ఏలియన్స్ గురించి, మెషిన్స్ గురించి, పొల్యూషన్ గురించి, మరి భూమి గురించి, కాస్మిక్ ఎనర్జీ గురించి ఇవన్నీ విషయాలు నీకెలా తెలుసు?" దానికంతా జవాబిస్తుందనమాట. అయితే మీరొచ్చిన ఉద్దేశ్యం ఏంటి? అది బుక్‌లోనే రాసుంది గదా! మరేం అడగడానికొచ్చారంటే, మేము కూడా ఒక రిసర్చ్ చేస్తున్నాము. మాకు దానికి కావాల్సిన డైరెక్షన్స్ మాకు తెలియటం లేదు. మీకైతే తెలుస్తుంది. అందుకే నిన్ను తీసుకెళ్ళడానికొచ్చాము అని చెప్తారనమాట. రానంటుంది. తీసుకెళ్ళడం అనేది లేదు. నేను ఈ అడవి వదిలేసి ఎక్కడికి రాను. మీకు ఏ ప్రశ్న కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా మీరు నన్ను అడగండి. నేను మీకు జవాబు ఇస్తూనే ఉంటాను. కుదరదు, కుదరదు. నువ్విక్కడ అడవిలో ఉంటూ, మేమక్కడెక్కడో సిటీలో ఉంటూ, ప్రతిసారి నిన్ను కలవడానికి ఇష్టపడి రావాలా? అది కుదరదు. అందుకు ఆహ్, నువ్వు మాతోనే రావాలి. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకెలా కావాలో నీ బాబుకి నీకు కావాల్సిన అట్మాస్ఫియర్ అంటే ఎలాంటి పరిసరం కావాలో ఇక్కడ నువ్వు అడవిలో ఉంటున్నావు గదా! అలాంటి ఒక అడవినే మేము తయారు చేసి నీకిస్తాం. అక్కడ చెట్టు, గడ్డి ఉండేటట్టు. నీకు జంతువులు కావాలా? అలా కొన్ని జంతువులను అక్కడ వదిలేస్తాము. నీకు నీళ్లు అలా కావాలా? నది కూడా అక్కడ ఒకటి ఉండే ప్లేస్‌లోనే నీకు ప్లేస్ ఇస్తాము. మాకు కావాల్సినప్పుడు దగ్గరలో ఉంటావు కాబట్టి నిన్నొచ్చి మేము కలిసి డౌట్స్ క్లియర్ చేసుకుంటాం. అంటే ఒప్పుకోదనమాట. ఎలా ఒప్పుకుంటుందంటే అనస్తాషియా చెప్పేదేంటి నువ్వెక్కడ పుట్టావో అక్కడే ఉండాలి అని. సో, అనస్తాషియా ఒప్పుకోదు. ఇది కుదరదు అండ్ ఇది ఆప్షన్ గూడా లేదు. అసలు ఇది జరగనే జరగదు. ఇప్పుడు వచ్చారు ఏం కావాలో అడగండి. మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంత హడావుడి చేసి ఇక్కడ మీరు అట్మాస్ఫియర్‌ని డిస్టర్బ్ చేయడం సరి అయ్యేది కాదు అంటే, అప్పుడు ఏంటి నువ్వు మాకు ఇలా ఆర్డర్స్ ఇస్తావా? నీకంత ధైర్యమా? మేము నిన్ను తీసుకెళ్ళడానికొస్తే కాదంటావా? నిన్ను ఎత్తుకెళ్ళగలము తెలుసా? నిన్ను ఇలా ఒక్క నిమిషంలో ఎత్తుకొని హెలికాప్టర్‌లో వేసుకొని వెళ్ళిపోతాము. మాకు మాకు 1 కాదు, 2 కాదు 4 ఉన్నాయి హెలికాప్టర్‌లు అని. తనంటుంది అసలు మీరు అలాంటి ఆలోచన కూడా చెయ్యొద్దు. అంటే చాలా సాఫ్ట్‌గా, వినయంగా, ప్రేమతోనే మాట్లాడుతోంది. అంటే ఇదంతా అవసరమా అన్నట్టు. మీకేంటి అవసరమా ఇదంతా? మీకు కావాల్సింది ప్రశ్నకు జవాబులే కదా! అడగండి అయిపోయింది. ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయి మీకు? అని తను బెదిరించడం కూడా లేదు. మీకు దమ్ముంటే చూడండి అలా కూడా లేదు. ఎందుకు బాబు అన్నట్టుగా ఒక తల్లిగా అంత ప్రేమగా మాట్లాడుతా ఉంది. అయినా వాళ్ళు ఒప్పుకోరు. ఇక లాభం లేదు తనతో మాట్లాడి. తనని ఎత్తుకెళ్ళాలి అని అక్కడ ఉండే కమాండోస్ లాగా ఉంటారు కదండీ! సెక్యూరిటీ గార్డ్స్. "ఎత్తుకెళ్ళండి తన్ని" అని అంటారు. అప్పుడు ఒక హెలికాప్టర్‌లో నుంచి ఇంకా పెద్ద లావుగా, ఎత్తుగా ఉండే ఇద్దరు వస్తారండి. వచ్చి ఇంక అనస్తాషియాని 2 చేతులు ఇటు ఒక పక్క ఒక మనిషి, ఇటు ఒక పక్క మనిషి అలా చెయ్యి పట్టుకొని ఇంక ఎత్తుకెళ్ళాలి అని ఇలా ముట్టుకుంటారండి. అంతే. సడెన్‌గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుందక్కడ. సడెన్‌గా దుమ్ము లేసి అక్కడ గాలి తిరగడం మొదలైపోతుంది. అక్కడున్న వాళ్ళందరూ అలా స్టన్ అయిపోయి రాయిగా మోషన్సే లేదంట. ఆ బాబు చెప్తున్నాడు అక్కడ జరిగిన విషయం. అసలు మట్టి అలా గాలిలో వస్తే మనం ఏం చేస్తామండి మొహం కప్పుకుంటాం. అది కూడా చేయలేకపోయాము. అసలు కదలలేదు. ఒక వేలు కూడా కదలలేకపోయింది. అలా ఉండిపోయాము. అక్కడ తిరిగిందంట ఒక గాలిలాగా. ఆ తర్వాత అక్కడ ఒక మేఘంలాగా ఒక క్లౌడ్ వచ్చేసింది. నీలి రంగు అక్కడ తిరుగుతా ఉందంట. అలా తిరుగుతూనే ఉంది గాలి. ఒక రంగు, ఒక లైటు తిరుగుతూనే ఉంది. అక్కడ ఉండే నలుగురు హెలికాప్టర్‌లో వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ గాని, వీళ్ళు బోట్‌లో వచ్చిన నలుగురు గాని, వాళ్ళందరూ ఎక్కడున్నారో అలా ఉండిపోయారు. కళ్ళు మాత్రం పెద్దగా తెరిసి అలా ఉండిపోయారంట షాక్‌లో. ఆ గాలి అలా తిరుగుతూ, తిరుగుతూ ఏం జరిగిందంటే, కంటికి కనిపిస్తా ఉంది. చేతులతో, నోటితో ఏమి చేయలేకపోతున్నారు.
ఎవరైతే అక్కడ మనుషులున్నారో వాళ్ళందరూ ఈయన కూడా చెప్తున్నాడు ఈ బాబు. ఎవరైతే ఆ బోట్ తీసుకొచ్చాడు కదండీ! ఆయన చెప్తున్నాడు, "నా కంటి ముందే ఆ శరీరాలున్నాయి కదా! ఆ శరీరాలు అలా హ్మ్, ఏమనాలి వయస్సులో ఎక్కువ ఎక్కువ వయసు అవుతూ అంటే ముసలోళ్ళయిపోతున్నారు కంటి ముందే. వాళ్ళెవరైతే యూత్ ఉన్నారు గదండీ! గన్‌మన్ అంతా వాళ్ళు, వాళ్ళు వయస్సు అయిపోయి, ముసలోళ్ళయిపోయి చచ్చిపోయారంట. అక్కడే కంటి ముందే. వాళ్ళు చచ్చిపోయి వాళ్ళ బాడీ అక్కడ కింద పడిపోతా ఉంటే, పడిపోయిన బాడీ మళ్ళీ అదే ప్రాసెస్ అండి. అంత ఫాస్ట్‌గా ప్రాసెస్ అంతా కంటి ముందు కనిపిస్తుంది. వాళ్ళు పడిపోయి వాళ్ళ శరీరాలకి పురుగులు పట్టి, వాళ్ళంతా మట్టిలో కలిసిపోయి, ఏకమైపోయి అక్కడ లేనట్టు కంప్లీట్‌గా బాడీలే లేవు. మళ్ళీ వాళ్ళు ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ ఒక భ్రూణ స్థితిలో కడుపులో ఎలా తల్లి కడుపులో బేబీస్ ఉంటాయి కదా! అలాంటి ఒక బేబీలాగా మళ్ళీ వాళ్ళు పుట్టడము తల్లి గర్భంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ ఆ గర్భంలో నుంచి వాళ్ళు బయటకొచ్చి శరీర ధారణ చేసి, ఇవే నలుగురు 8 జనాలు ఉన్నారు గదండీ! 9 అని చెప్పారు. తనలో కలిసి 9 పీపుల్. ఆ బాబుని కలిసి. తను కూడా అందులోనే ఉన్నాడు. ఆ గాలిలోనే. ఆహ్, హ్మ్. 9 పీపుల్ నెక్స్ట్ బర్త్ అవుతా ఉంది. నెక్స్ట్ బర్త్‌లో కొందరు ఒకరిద్దరు అన్నదమ్ములుగా పుట్టారంట. ఇంకా కొందరు ఫ్రెండ్స్‌గా పుట్టారంట. ఇంకో ఒకరు ఆహ్, ఎవరో బిజినెస్‌లో ఆయనకి అపోనెంట్‌గా అంటే వైరీగా పుట్టారంట. అక్కడ మళ్ళీ వాళ్ళ మధ్యలో జగడాలు. వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు అని కొట్టడము, తిట్టడము, చంపేసుకోవడము అవి జరుగుతున్నాయి. మళ్ళీ వాళ్ళు చచ్చిపోతున్నారు. చచ్చిపోయి అలా పురుగులు పట్టి మళ్ళీ మట్టిలో కలిసిపోతున్నారు. మళ్ళీ ఇంకో జన్మ. అలా కంటి ముందు ఆ గాలి తిరుగుతా ఉంటే 4, 5, 6, 7 జన్మలు అలా గడిచిపోయిందంట. నా కళ్ళు ముందే జరిగింది. అలా మనుషులు పుడుతున్నారు, పెద్దవాళ్ళవుతున్నారు, ముసలోళ్ళయిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఒక జన్మలో అన్నదమ్ములుగా పుడుతున్నారు. ఒక జన్మలో వాళ్ళు పక్కింటి వాళ్ళగా ఆ సినిమాలాగా నాకు కనిపిస్తా ఉంది. అయితే అనస్తాషియా ఆహ్, ఆ లైట్ ఉంది గదా! ఆ లైట్‌ని ఇలా తోస్తా ఉంది. ఆగు, ఆగుమని ఆపుతా ఉంది. స్టాప్, స్టాప్ అన్నట్టు. అది కూడా తెలుస్తా ఉంది. అయితే ఈలోగే ఆ లైట్ టటటటటటట అని తిరిగి ఇన్ని విషయాలు జరిగిపోయాయి. ఇంక గట్టిగా అరుస్తుందంట అనసూయ స్టాప్ ఇట్ అని. అప్పుడు ఆ లైటు అక్కడి నుంచి కొంచెం పైకెళ్ళి నీలి రంగు లైట్ ఉంటుందది. పైకెళ్ళి ఆగిపోతుందన్నమాట. ఇక్కడ ఉన్నవాళ్ళు అప్పుడు కొంచెం కదులుతారు. అమ్మా! ఏమైంది ఇక్కడ అని. అంటే ఈయన మాత్రం చూసుకోలేదు. వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నో జన్మలు జాలించారు అంటారు గదండీ! నిజంగానే అలా అంటే ఏంటి అనేది ఇక్కడ వాళ్ళందరూ చూసుకున్నారు. సన్నగా ఉన్నారు. అసలు ఏ స్పృహ లేనట్టుగా హిప్నోటైజ్ అయినట్టుగా అప్పుడు అనస్తాషియా వాళ్ళకి చెప్తా ఉంది. "నేను చెప్పానా? ఇక్కడ ఇది చెయ్యొద్దు అని. వెళ్ళిపోండి" అంటే కుక్క పిల్లిలాగా అలా వెళ్ళిపోతూ ఉన్నారంట. ఒక హెలికాప్టర్‌లో ఎక్కారు. అందరూ ఒకే హెలికాప్టర్‌లో ఎక్కిపోయారు. అప్పుడు హెలికాప్టర్‌లో ఎక్కిన తర్వాత వాళ్ళకి స్పృహ వస్తోంది. ఏంట్రా అందరూ ఒకే హెలికాప్టర్‌లో వచ్చారు. వేరే హెలికాప్టర్ ఎవరు తీసుకొస్తారు? టెంట్ అంతా ఎవరు తీసుకొస్తారంటే అప్పుడు వేరే హ్మ్. ఆహ్, సెక్యూరిటీ వాళ్ళు కింద దిగి అరే సార్ మర్చిపోయాము. అంటే అస్సలు థాట్‌లెస్ స్టేట్‌లోకెళ్ళిపోతారనమాట. ఇంక వాళ్ళ హెలికాప్టర్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఈ బాబు ఎవరైతే తీసుకెళ్ళాడో ఆడు మాత్రం అలా తల పట్టుకొని అక్కడ కూర్చొనున్నాడు. ఏం జరిగింది ఇక్కడ? ఎవరు అనస్తాషియా అనేది ఎవరికీ తెలీదు. ఒక అడవిలో ఒక అమ్మాయి ఉంది అనేది మాత్రమే తెలుసు. తన శక్తి గురించి ఎవరికీ తెలీదు. మరి ఈ అనుభవం నేను ఆ తర్వాత మాట్లాడలేకపోయాను. అయితే ఇదంతా జరిగేటప్పుడు పక్క ఊర్లో వాళ్ళ తాత ముత్తాతలు ఉంటారు కదండీ! అలాగే ఇంకా కొన్ని ఊర్లున్నాయంట. ఆ ఊరు వాళ్ళందరూ వచ్చారంట. అక్కడ నిల్చొని ఇదంతా వాళ్ళు కూడా చూసారు. సో, ఆ ఊర్లో ఉండే ముసలోళ్ళే ఉన్నారంట ఆ గ్రామంలో. ఎందుకంటే వయస్సులో ఉన్న వాళ్ళందరూ సిటీకెళ్ళిపోయారు సంపాదించడానికి. సో, ముసలోళ్ళందరూ జంటగా వచ్చి అక్కడున్నారు. ఒక చిన్న పాప కూడా ఉందంట అక్కడ. వాళ్ళంతా ఇది చూసారు. కాసేపు తర్వాత అనస్తాషియా దగ్గరికి అందరూ వచ్చి మాట్లాడతారంట. అనస్తాషియా పాపం కొత్త తల్లివి నువ్వు. ఇప్పుడే నీకు కాన్పు జరిగింది. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చావు. నువ్వు బాగున్నావమ్మా? బాబు ఎలా ఉన్నాడమ్మా? అని అందరూ పలకరిస్తారనమాట. ఒక పాప ఉంటుంది. చిన్న పాప. తను అనస్తాషియా చెయ్యి పట్టుకొనొచ్చి
అక్కడే నది ఒడ్డున ఒక చెట్టు పడి ఉంటుందన్నమాట. పాత చెట్టు. దానిపైన కూర్చోపెడతారు. అందరూ కూర్చోపెట్టి తన చుట్టూ నిల్చొని తనని పలకరిస్తారు. అప్పుడు ఆ పాప ఒక చిన్న పాప ఉంటుంది. ఐ థింక్ 6 ఇయర్స్ ఏమో ఉంటుంది. 6 ఏళ్ల పాప. 5, 6 ఏళ్ల పాప అన్నమాట. తను అనస్తాషని చూసి ఎంత మురిసిపోతూ ఉంటుందంటే, తన చేతులు వదలకుండా చెయ్యి పట్టుకొనే ఉంటుంది. అప్పుడు "అనస్తాషియా, అనస్తాషియా నువ్వు నన్ను గుర్తుపట్టావా? నేను నిన్ను గుర్తుపట్టాను" అని. అప్పుడు అనస్తాషియా అంటుంది, "యెస్ బేబీ నేను గుర్తుపట్టాను నిన్ను" అంటే, "అనస్తాషియా నువ్వు నేను పుట్టినప్పుడు నువ్వే నాకు ప్రాణం పోసావని మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. నాకు నిన్ను చూడాలని ఎన్నేళ్లుగా ఉండేదో. నాకు చాలా ప్రేమగా నిన్ను కలవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను నేను. నాకు చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పుకుంటూ వెళ్తుందనమాట. అప్పుడు అనస్తాషియా చెప్తుంది, "అవునమ్మా నాకు కూడా గుర్తుంది. మీ మమ్మీ డెలివరీ చేసేటప్పుడు అప్పుడు నీకు ఊపిరి ఆడలేదనమాట. ఊపిరి ఆడకపోతే అంటే హార్ట్ స్టాప్ అయిపోయిందంట. సో, అందరూ అనుకుంటారు బేబీ చచ్చిపోతుందేమో అని. అప్పుడే అనస్తాషియా అటు పక్కనొచ్చి ఆ బేబీ హార్ట్ మీద ఒక చెయ్యి, తన హార్ట్ మీద ఒక చెయ్యి పెట్టి అలా ఒక హీలింగ్ లాగా ఏదో చేస్తుంది. అంటే తన కొంచెం హార్ట్ బీట్ తనకు ఇచ్చినట్టుగానే. సో, "నువ్వు నాకు హార్ట్ బీట్ ఇచ్చావు. అందుకే నేను ఈరోజు బతికున్నాను. అయితే నేను చాలా వీక్ అయ్యాను. ఎందుకంటే నాకు అమ్మ పాలు దొరకలేదు. నేను పుట్టిన తర్వాత మా అమ్మ సిటీకెళ్ళిపోయింది. మాస్కోకెళ్ళిపోయింది డబ్బు సంపాదించాలని. నాకు అందుకే అమ్మ లేదు. మా అమ్మ ఎప్పుడొస్తుందా అని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అమ్మ పాలు లేనందుకు నేను చాలా కృషించిపోయాను." అంటే తనకు ఎప్పుడూ ఏదో రోగాలుంటాయంట. వాళ్ళ తాత, అవ్వ చెప్తారు. తనకెప్పుడు ఒంట్లో బాగుండదండి అని. తనప్పుడు అనస్తాషియాని అడుగుతుంది ఆ పాప. "అనస్తాషియా నీకు చాలా శక్తులున్నాయంట గదా! మరి నువ్వు మా అమ్మని కూడా ఇక్కడి నుంచి చూడగలవా? మా అమ్మ ఎలా ఉంది చూసి చెప్తావా? మా అమ్మకు రమ్మని చెప్తావా? ఎన్ని రోజులయిపోయిందో నేను పుట్టిన దగ్గర నుంచి వెళ్ళింది పాపం. మా అమ్మ రానే లేదు ఊరికి. హ్మ్. సో, ప్లీజ్ చెప్తావా?" అంటే అప్పుడు అనస్తాషియా తన కళ్ళుతో అంటే థర్డ్ తన రేస్ ఆఫ్ లైట్ అని చెప్తూ ఉంటుంది గదండీ! మనం దేన్నైతే థర్డ్ ఐ అంటామో, మేబీ అదే కావచ్చు. మనం అలా చెప్పుకోలేము గాబట్టి నేను థర్డ్ ఐ అంటున్నాను. తన తన రేతో తను చూస్తుంది ఎక్కడుందా అని. తను పనిలో బిజీగా ఉంటుంది. తను బేబీ పుట్టింది తెలుసు. అమ్మా, నాన్నలున్నారని కూడా తెలుసు. చూడండి ఒక్కసారి సిటీకెళ్తే ఎలా అవుతుందంటే, సంపాదించాలి, డబ్బు కూడబెట్టాలి, అది తీసుకెళ్ళాలి, ఊరికి తీసుకెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కానీ, అక్కడ ఖర్చులకి అసలు డబ్బులు మిగలవనమాట. సో, అలాంటి పరిస్థితి ఈ పాపకు తల్లికవుతా ఉంది. తను ప్రతిసారి డబ్బు కూడబెట్టాలి, ఊరికెళ్ళాలనేసరికి అవి ఖర్చయిపోతూ ఉంటాయంట. డబ్బు లేనప్పుడు ఊరికెళ్ళి ఏం లాభం? అందుకే తను ఇంకా రాలేదు. సో, డబ్బు సంపాదించాలి అనే ఒకటే తనకు ఆలోచన. సో, బా పాప గురించి కూడా తనకు అసలు గుర్తు కూడా రాదంట. అంత బిజీగా ఉంది. అది అలా చెప్తే ఇంకా బేబీకి మనసుకి బాధపడుతుందని, "లేదు లేదు మీ అమ్మ వస్తుంది. నీ హ్మ్. ఇది పడొద్దు నువ్వు బెంగ పెట్టుకోవద్దు" అని అనస్తాషియా చెప్తే ఇంక అయిపోయింది. అనస్తాషియా చెప్పిందంటే అమ్మ వస్తుంది అని చాలా ఆనందంగా స్మైల్ చేస్తూ తన ఫేస్‌లో అంతా రేడియన్స్ వచ్చేస్తుందంట. అప్పుడు అనస్తాషియా, "నీ బాబుకి పాలు పట్టుతున్నావా? నీకు కూడా చిన్న బాబు పుట్టాడు గదా! మరి నీకు కూడా పాలుంటాయి గదా! అప్పుడు బాబు నీ పాలు తాగాడంటే అది నీ పాలు" అంటుంది. అనస్తాషియా పాలు తాగితే ఆ బాబుకి ఎంత ఎనర్జీనో. నీ బాబు బాగున్నాడా అని. సో, ఇప్పటికే ఏమైందండి బాబును వదిలేసి వచ్చి ఎంతో సేపయింది కదా! బాబుకి పాలు పట్టే టైంకి తల్లులకి తెలుసు. ఎలా అయితే టైం అయితే రొమ్ములో నుంచి పాలు పడడం స్టార్ట్ అయిపోతుంది. సో, అలా తన ఆ డ్రెస్‌లో నుంచి కూడా పాలు కింద పడడం స్టార్ట్ అవుతుందనమాట. ఆహ్, వెంటనే ఆ పాప ఏం చేస్తుంది ఒక చుక్క అనమాట. ఒక చుక్క పాలు కింద పడుతుంటే వెంటనే ఆ పాప చెయ్యి పడుతుంది అడ్డంగా పెట్టి ఆ పాలు బిందు చేతుల్లో పట్టుకుంటుంది. "ఓహ్! అనస్తాషియా నీ బాబు పాలు కింద పడిపోతా ఉంది. ఇది వేస్ట్ అవ్వకూడదు కదా! నువ్వు" అని చెప్తే అప్పుడు అనస్తాషియా అంటుంది, "ఇప్పుడు ఇలా పడితే బాబుకి పెట్టలేమమ్మా. ఈ పాలు నువ్వు తాగు" అని అలా తన చేతులతోనే ఆ పాపకి తాగిపిస్తుందనమాట. ఇంకా బేబీకి ఎంత హ్యాపీ అవుతుందో. నేనిప్పుడు నీ పాలు నాకిచ్చావు గదా! నాకు ఎంత ఆరోగ్యం బాగవుతుందో. నాకు అమ్మ పాలు లేనందుకే నాకు ఒంట్లో బాలేదు. నా శరీరంలో ఆరోగ్యం లేదు అని చాలా బాధతో చెప్పుకుంటూ ఉంటే,
అనస్తాష ఎంతైనా తల్లి కదండీ! అది ఇప్పుడైతే నిజంగానే తల్లి అయింది. బేబీ పుట్టాడు కాబట్టి ఏ తల్లి అయినా ఇలాంటి విషయాలొచ్చినప్పుడు నా బిడ్డ, నీ బిడ్డ అని చూడరండి. అదైతే ఈ కాలంలో ఇలా ఉంది. అలా జరుగుతున్నాయి. వేరే వాళ్ళ బిడ్డలకి మనం పాలు పట్టడం లేదు. నేచర్‌లో ఎలా ఉంది అంటే కుక్క కుక్క వన్ జస్ట్ ఇన్ కేస్ ఒక కుక్కకి బేబీస్ పుట్టాయనుకోండి. తనకు పాలుంటే వేరే ప్రాణి ఏదైనా బేబీస్ వస్తే వాళ్ళకి పాలు పడతారు. అది పిల్లి బిడ్డ గాని, పులి బిడ్డ గాని, కోతి బిడ్డ గాని. సో, తల్లి అనేది పాలు పట్టడం, తాగే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పాలు పడుతుందనమాట. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. సో, అనస్తాషియా కూడా వెంటనే ఆ అమ్మాయి అలా తల పట్టుకొని తనకి రొమ్ము దగ్గరకు తీసుకొని పాలు తాగమని చెప్తుందనమాట. సో, పాలు పడుతుంది. "అరే! అనస్తాషియా నువ్వు నాకు పాలిచ్చేస్తే బాబుకి పాలు తగ్గిపోతాయి కదా! నువ్వేం చేస్తున్నావని" బేబీ అడుగుతుందండి. అప్పుడు "నువ్వు భయపడొద్దు. నాకు చాలా పాలుంది. నువ్వు ఈ సైడ్ తాగుతున్నావు గదా! ఇక్కడ లెఫ్ట్ సైడ్‌ది నేను బాబుకి పడతాను. నువ్వు తాగమని కాసేపు ఆ పాపకి పాలు పడుతుందనమాట. సో, అనస్తాషా పాలు తాగే అదృష్టం ఆ పాపకు దొరుకుతుందనమాట. అక్కడున్న వాళ్ళందరూ మురిసిపోతారు. అనస్తాషా అంటే నిజంగానే చాలా మహాత్మురాలు. అసలు మాటల్లో చెప్పలేము. అంత విశ్వాసం వాళ్ళకుంది. ఇంకా కళ్ళారా చూస్తున్నారు ఎలా ఒక పాపకి అంత ప్రేమగా పాలు పడతా ఉంది అని. ఇంకా పాలు పట్టిన తర్వాత వాళ్ళంటారు, "చాలా లేట్ అయిందమ్మా నువ్వు వెళ్ళు. బాబు కూడా ఒంటరిగా ఉంటాడు. మరి నువ్వు కూడా అంత దూరం వెళ్ళాలి కదా!" ఇదంతా ఆ బోట్‌లో వచ్చిన బాబు చూస్తూ ఉన్నాడు. అక్కడే కూర్చున్నాడు. ఇంకా వాడు సన్నగా అలా కూర్చొనే ఉండిపోయాడు. ఒక బండ మీద కూర్చున్నాడంట. అనస్తాషియా అక్కడి నుంచి లేచొచ్చి ఆ బాబుని కూడా ముట్టుకొని అప్పుడు అంటుంది, "నువ్వు భయపడొద్దు. ఇదంతా నీ తప్పు లేదు. సారీ, సారీ" అంటాడప్పుడు. "నేను వాళ్ళని తీసుకొచ్చుంటే తీసుకురాకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు" అంటే, "లేదు ఇది జరగాల్సింది జరిగింది. ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు అస్సలేమి మనసుకి బాధపడొద్దు" అని సమాధానం చెప్తుంది. ఇంక ఇంటికి వెళ్ళిపో. నీకు కూడా ఇల్లు దూరమే కదా! నువ్వు వెళ్ళు అని బాబుని పంపిస్తుంది. తను కూడా వెళ్ళిపోతుందనమాట. సో, ఇలా ఆ రోజు జరిగింది అనే విషయం ఇక్కడ వ్లాడిమిర్‌కు చెప్తున్నారండి. సో, వ్లాడిమిర్ ఇప్పుడు అలా అయితే అనస్తాషియాకి అంత టెన్షన్ పెట్టారు. మళ్ళీ తిరగా వచ్చి వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు కదా! ఈసారైతే నీతో పాటొచ్చారు. నెక్స్ట్ టైమ్ వాళ్ళు నీకు చెప్పకుండా కూడా రావచ్చు కదా! అంటే యెస్. చాలా సార్లు చాలామంది అలా వచ్చారు. అయితే ఈసారి ఏం జరిగిందంటే నేను కూడా సిటీకి రిటర్న్ ఎళ్ళిపోయాను. ఛీ! నేను ఈ పని చేయకూడదు. అనస్తాషియా దగ్గర ఎవ్వరిని తీసుకెళ్ళకూడదు అనే ఆలోచనతో నేను కూడా చదువుకోవడానికి రిటర్న్ వెళ్ళిపోయాను. అయితే ఎవరైతే అక్కడ 8 జనాలొచ్చారో చూడండి, వాళ్ళందరిని కాంటాక్ట్ చేయడం అనేది జరిగిందంట. వాళ్ళందరిలో మార్పొచ్చేసింది. నాలో కూడా మార్పొచ్చేసింది. ఏదో జరిగింది అప్పుడు. ఏం జరిగింది తెలీదు. ఒంట్లో ఉండే డీఎన్ఏలంతా మారిపోయాయి. సో, ఆలోచన చేసే విధానాలు అన్నీ మారిపోయాయంట. ఇప్పుడు కూడా అదే బాస్ కలిస్తే ఇంకోసారి అనస్తాషియాని కలవాలనుకున్నాడంట. అయితే ఆలోచన ఎలా ఉందంటే, ఈసారి నేను ఒంటరిగా వస్తాను. నాకు ఓన్లీ తనతో మాట్లాడి నోట్స్ తీసుకోవాలనుంది. అయితే ఇబ్బంది అయితే నేను అస్సలు అనస్తాషియాకి ఇబ్బంది పెట్టను. తను ఒప్పుకుంటేనే తనతో మాట్లాడతాను. నాకు ఇప్పుడు అలా మనసు లేదు. తనని ఎత్తుకెళ్ళాలి. నా నా బిజినెస్సు లేదా నా రిసర్చ్ వర్క్‌లో తను ఉపయోగపడాలి అనేది ఆలోచన లేదు. అసలు ఈ జీవితం ఎందుకు అనే అలాంటి ఆలోచనొస్తున్నాయని వాళ్ళలో ఇంకా ఇద్దరు, ముగ్గురు కలిసినప్పుడు అలాగే మాట్లాడారంట. ఇది జరిగిన తర్వాత అసలు ఏదో ఒక జస్ట్ లైక్ ఎన్‌లైట్‌మెంట్ అనుకోండి. ఈ బాబు కూడా చెప్తున్నాడు. నాకు కూడా అలా జరిగింది. యాక్చువల్లీ ఇతనికి 19 ఏజ్. 20 కూడా కాలేదు. అప్పుడు అది జరిగింది లాస్ట్ ఇయర్. అప్పుడు 19 ఇప్పుడు కలిసినప్పుడు 20 అంట. అప్పటికే నాకు వైట్ హెయిర్స్ వచ్చేసాయి. నాకు ఫుల్ వైట్ హెయిర్ వచ్చేసాయి. ఆలోచనలు కూడా నాకు 80, 90 ఇయర్ ఓల్డ్ లాగా ఆలోచనలొస్తుంటాయి. నాకు ఒక యంగ్‌స్టర్, టీనేజర్ లాంటి థాట్స్ రావు. చాలా మెచ్యూర్డ్‌గా థాట్స్ ఒస్తాయి. అసలు నిర్లిప్తంగా ఉంటాను నేను. నాకు అంతా మాయ అనేది అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇవంతా ఎందుకు? మనం ఎందుకు ఇలా ఉన్నాము? ఎందుకు ఇలా చేస్తున్నాము? ప్రపంచమంతా ఎందుకు ఇంత ఘోరంగా మారిపోతా ఉంది? అలా అనిపిస్తూ ఉంటుంది. అలా నాలో కూడా
మార్పులొచ్చాయండి. ఇప్పుడు నేను తాతని కలవడానికొచ్చాను కాబట్టి మీతో కలవడం జరిగింది. నేనిప్పుడు ఇక్కడ ఉండటం లేదు. అసలు చదువుకోవాలన్న మనసు లేదు. ఆహ్, షిక్ నా వయసు పిల్లలు ఎక్కడైనా తిరుగుతూ ఉంటే వాళ్ళతో షికారుకి వెళ్ళాలన్నా నాకు మనసు రాదు. అసలు ఒంటరిగా అలా ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. అలా నాలో మార్పులొచ్చాయి అని చెప్తారు. ఆహ్, అనస్తాషియా అంటే ఎవరు అనేది ఇంకా బాగా నేను తెలుసుకున్నాను. తను సామాన్యురాలు కాదు. తను ఒక మిస్టిక్ అంటారు ఇంగ్లీష్‌లో మిస్టిక్ వర్డ్. అంటే సాధ్వి అంటే చాలా ఇంకా చిన్న పదం అన్నమాట. మహిమ గల ఒక ఆడది. అది అది ఎలా అని వ్లాడిమిర్ అంటారు. అంత ఇదిగా ఎలా చెప్పగలుగుతున్నావంటే, ఎందుకంటే పాపకి పాలు పట్టడం నేను చూసాను. నేను ఈసారి ఊరికొచ్చినప్పుడు ఆ పాప ఎలా ఉంది? అనస్తాషియా పాలు తాగింది. అనస్తాషియాని కలిసింది కదా! తనలో ఏ మార్పులొచ్చాయి? ఇప్పుడు ఆ పాప ఎలా ఉంది అని చూడాలి. మరి పాపతో మాట్లాడినప్పుడు తనకి కొన్ని గిఫ్ట్ అంతా తీసుకెళ్ళాలి అనుకున్నాను. అందుకే సిటీ నుంచి కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను పాప కోసం. పాపని కలవడానికి కూడా వెళ్ళాను. అని చెప్తారు. అప్పుడు నేను కొన్ని విషయాలు అబ్జర్వ్ చేశాను. అప్పుడు తెలుసుకున్నా నేను అనస్తాషియా అంటే ఎవరు? ఏం జరిగింది? అలాంటిదేం జరిగింది? ఏం విషయం అంటే, నేను ఆ ఊర్లో అడుగుపెడితే, ఆ ఊరే మారిపోయింది. అసలు ఆ ఊరు ఇంతకుముందు చూడండి గ్రామీణ ప్రదేశం. అడవిలో గుడిసెలేసుకొని ఉంటున్నారు. ఎలా ఉంటుంది అనేది మనం ఊహించలేము. చాలా చాలా పేదరికం. అలాంటి పరిస్థితిలో ఆ సీన్ ఎలా ఉంటుంది కదా! పల్లెటూరు సీను. అయితే ఇక్కడికెళ్తే ఏదో ఒక మున్సిపాలిటీ ఎలక్షన్ పీరియడ్‌లో ఎలా అయితే మొత్తం చక్కగా రోడేసి ఆహ్, నీళ్లు పోసి రోడ్ సైడ్ అంతా చెట్లు, మొక్కలు నాటి బిల్డింగ్స్‌కంతా పెయింటింగ్ చేస్తారు గదా! అలా ఊరంతా మారిపోయిందంట. నాకు ఆశ్చర్యమేసింది. ఏంటి కొత్తగా బీబీఎంపీలంటే మన మున్సిపాలిటీ లాగా అక్కడ కూడా వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడికొచ్చేసారా? అని అలా ఒక థాటొచ్చిందంట. ఎందుకంటే ఊర్లో సూపర్ రోడంట. అందరి కాంపౌండ్ వాల్స్‌లో అక్కడ ఇంతకుముందయితే ఇరిగిపోయి, అక్కడ పడిపోయిన రాయి, సిమెంట్ ఊడిపోయింది. అలాంటిది ఉండేదనమాట. ఇప్పుడు చూస్తే అంతా చక్కగా పెయింటింగ్ అంతా చేసి ఉండే ఇల్లు. అసలు పిక్చర్ పెయింటింగ్ చేసినట్టుగా ఉంది. ఏం జరిగిందబ్బా ఈ ఊర్లో అనుకుంటూ నేను ఆ దారిలో వెళ్తుంటే ఆ పాప, తాత కనిపిస్తారనమాట. తాతనడుగుతారు. "వాట్ హ్యాపెండ్? ఏమైంది ఇక్కడ? అంత సీనే మారిపోయింది గదండీ!" అంటే, "రావయ్య చాలా విషయాలు చెప్పాలి. ఇక్కడ చెప్పలేను. రా మా ఇంటికి రా" అని తీసుకెళ్తారు. "యెస్. యెస్. నేను మీ ఇంటికే వస్తున్నాను. నేను ఆ పాపని కలవాలనొచ్చాను. ఆ పాపకు గిఫ్ట్ తీసుకొచ్చానంటే" "అమ్మో! ఆ పాప గురించే చెప్తాను రావయ్య" అని ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. చూడండి ముసలావిడ, ముసలాయన ఉన్నారు. ఆ పాపని పెంచుకుంటున్నారు. డబ్బులు లేవు. అలాంటి ఒక చిన్న ఇరిగిపోయిన గుడిసెల్లో వాళ్ళు ఉండేవాళ్ళంట. అయితే అడుగు పెడితే ఎంట్రన్స్‌లో నుంచి బయట దాకా బ్యూటిఫుల్‌గా కర్టన్స్ వేసున్నారంట. టేబుల్ మీద మరి ఎక్కడెక్కడ కూర్చోవడానికి ప్లేస్ ఉందో దాని మీదంతా అలా ఒక గుడ్డ వేసి కప్పి దాన్ని ఆహ్, లుక్ అస్థెటిక్ లుక్‌గా ఆహ్, కర్టన్స్ కూడా చినిగిపోయిన కర్టన్ ఉంటే, ఆ చినిగిపోయిన పోర్షన్‌లో మళ్ళీ ఒక గుడ్డ అతికించి దానికి యాప్లిక్ వర్క్ అంటారు. ఎంబ్రాయిడరీ చేసిన గుడ్డలున్నాయంట. చాలా బ్యూటిఫుల్‌గా టేబుల్ పైన ఒక కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టి ఉన్నాయంట. "ఏంటండి మీ ఇల్లు ఇలా మారిపోయింది? ఏం జరిగింది?" అనంటే, ఆ పాప ఆ రోజు పాలు తాగి వచ్చిందా, మరుసటి రోజు నుంచి తన శరీరంలో ఏదో దయ్యం వచ్చినట్టుగా అసలు పని మీద పని చేస్తూనే ఉంటుంది. అస్సలు ఎంత హుషారుగా తయారైందంటే, ఒక్క నిమిషం కూర్చోదు. ఎలా స్టార్ట్ అయింది అంటే, ఫస్ట్ డే నెక్స్ట్ డేనే అంటే పాలు తాగొచ్చిందా, నెక్స్ట్ డేనే పొద్దున్న ఆహ్, ఆ ముసలాయన లేసే ముందే తను లేసి, "తాతయ్య లెవ్వు, లెవ్వు, లెవ్వు" అని నిద్ర లేపిందంట. "ఏంటమ్మా" అంటే, "నాకు కొన్ని వుడెన్ ప్లాంక్స్ మరి నెయిల్స్ కావాలి" అంటే, "ఏం చేస్తావంటే" "నాకు పని ఉంది నువ్వివ్వు" అని అడుగుతుందంట. సో, తాతయ్య అక్కడంతా ఫిషర్‌మ్యాన్. అది సముద్రం ఉంది కదండీ! నది కదా! సో, ఆయన వెళ్ళిపోతారంట. సో, పోనీలే పాపం టైమ్ పాస్ లేదు. ఆ పాప ఏదో ఆడుకోవాలనుకుంటా ఉందేమో అని, అదో అక్కడున్నయి చూడమ్మా వుడెన్ ప్లాంక్సు, మేకులు, హ్యామరు అంతా ఇచ్చేస్తారనమాట. అలా వెళ్ళిపోతారు. ఈ పాప ఏం చేస్తుందంటే, ఆహ్, ఆయనెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మయితే ఇంటి పనిలో ఉంది. తను బయటికెళ్ళి వాళ్ళు తిరిగే రోడ్స్ ఉంటాయి గదండీ! అక్కడంతా ఐసు పడే ఊరు గదా! అక్కడ సిమెంట్ రోడ్ ఉండవు. వుడెన్ రోడ్స్ ఉంటాయి. ఇల్లు కూడా అంతే వుడెన్‌తోనే చేస్తారు. సో, ఫుట్‌పాత్ అయితే ఉందో
అంతా ఇరిగిపోయిన ఫుట్‌పాత్‌లు. మనం ఫుట్‌పాత్‌లు ఉంటాయి కదండీ! సిటీలో కూడా ఉన్నాయి అలాగే. కొన్ని ప్లేస్‌లు బాగుంటాయి. ఇంకా కొన్ని ప్లేస్‌లో ఇరిగిపోయినవి ఉంటాయి. అలా వాళ్ళ ఇంటి ముందు ఇరిగిపోయిన ఫుట్‌పాత్ ఏదైతే ఉందో దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తా ఉంది. చిన్న పాప. అది ఏంటి మనకు ప్లైవుడ్ కాదు గదా! వుడ్డు. ఇంతింత లావుగా ఉంటాయి. మనం అసలు ఇంత బరువు ఎత్తలేమనమాట. పల్లెటూరులో వుడ్ ఉంటాయి. ప్లైవుడ్ సిటీలో ఉంటాయి. ప్లైవుడ్ ఈజ్ మ్యాన్ మేడ్. అక్కడ వాళ్ళు చెట్లు కట్ చేసి అలా పెద్ద పెద్ద వుడ్‌ని అలా వేస్తారనమాట. అయితే అంత చిన్న పాప ఆ వుడ్ ఎలా ఎత్తగలిగింది అంటే, తనకొక ఫ్రెండ్ దొరికాడంట. ఎవరా ఫ్రెండు అని అడిగితే, ఆ ఊర్లో ఒక ముసలావిడ ఉండేదంట. ఆ ముసలావిడకి ఒక కుక్క అంట. కుక్కని పెంచుకుంది. అయితే హ్మ్. ఆ ముసలావిడ చచ్చిపోయింది. ఆ ముసలావిడ చచ్చిపోయిన తర్వాత ఆ కుక్కకి అన్నం పెట్టేవాళ్ళు లేకపోయారు. అప్పుడు ఈ పాప ఏం చేసేదంటే, ఆ కుక్కకి అన్నం పెట్టడం మొదలెట్టి, ఆ కుక్కకి ఫ్రెండ్‌షిప్ అయిపోయింది. ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఆ కుక్క వచ్చి తనకు హెల్ప్ చేస్తా ఉంది. అక్కడ సైబేరియన్స్‌లో కుక్కలంటే ఎద్దులాగా అండి. అంత పని చేస్తాయి. ఈవెన్ ఎద్దు బండి ఉంటుంది గదా! అక్కడ కుక్క బండి ఉంటుంది. సో, వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటాయి. ఆహ్, హంటర్ డాగ్స్ అంటారు. సో, ఆ కుక్క హెల్ప్ చేస్తా ఉందంట. పెద్ద పెద్ద వుడెన్ బ్లాక్స్‌ని తీసుకెళ్ళి అలా చేయడం. సో తను కూడా అలా లాగి తీసుకెళ్తుందంట. లాక్కుంటూ తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తే కింద పడిపోతూ ఉంటుంది. అలా తీసుకెళ్ళి పెట్టి మేకులు కొట్టాలని చూసిందంట. ఆ మేకులు కొట్టేటప్పుడు చిన్న పాప కదండీ! మనం కూడా కొట్టలేము. ఒకసారి ఒక క్యాలెండర్ వేయాలన్నా మనం ఎన్నో సార్లు చేతుల మీద దెబ్బలు పడతాయి. అలా ఆ పాప చేసే ముందు చేతి మీద దెబ్బ పడుతుందనమాట. అమ్మా! అని అరుస్తే అప్పుడు పక్కింటి వాళ్ళు బయటకొస్తారు. ఏం జరిగిందా అని. చూస్తే పాపం చిన్న పిల్ల ఇది చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. చేతులకి దెబ్బ తగిలింది అని. "ఏం చేస్తున్నావమ్మా?" అని అడుగుతారు. తాతయ్య ఇది సరిచేస్తున్నాను. నాకిది రావటం లేదు" అంటే, "ఉండమ్మా నేను నీకు హెల్ప్ చేస్తానని" చేస్తారు. ఆయన హెల్ప్ చేస్తారనమాట. "అయిందా? హ్యాపీనా?" అంటే, "హమ్మా! లేదు ఇంకా అక్కడుంది గదా!" అని ఇంకో చోట, మరో చోట చేయడం మొదలెడుతుంది. అదంతా అయింది అంటే, "లేదు ఆ ఇంటి ముందు ఉంది, ఈ ఇంటి ముందుంది" వేరే వాళ్ళ ఇంటి ముందంతా చేయడానికి వెళ్తా ఉంది. ఎందుకంటే, మన ఊరు మనమే కదండీ శుభ్రంగా పెట్టుకోవాలి, చక్కగా పెట్టుకోవాలి అని. ఆ ముసలాయనకప్పుడు అనిపిస్తుంది. ఈ చిన్న పాపకుండే బుద్ధి మన పెద్దవాళ్ళకి లేదు కదా! అని ఇప్పుడు గట్టిగా అరుస్తారు పక్కింటి వాళ్ళందరిని. "ఏయ్! బుద్ధి లేని వాళ్ళ అందరూ కూర్చొని ఏం చేస్తున్నారు? బయటకు రండి చూడండి. ఈ పాప ఏ పని చేస్తాంది. ఇంత చిన్న పాపకుండే బుద్ధి మనకు లేదు. ఇకపైన అందరూ మీ ఇంటి ముందు ఉండే ప్లేస్‌నంతా మీరే చక్కగా చేసుకోవాలి. చేయకపోతే ఈ పాప చేసేస్తుంది. చిన్న పాప చెయ్యాలా? మీరు చేసుకోవాలా?" అని. అందరూ లేదండి మేమే చేస్తామని అందరూ వాళ్ళ ఇంటి ముందు ఏదైతే రిపేర్ వర్క్ ఉందో వాళ్ళందరూ రోడ్‌ని అలా రిపేర్ చేసుకున్నారంట. సో, ఒకేసారికి, ఒకే దెబ్బకి ఊర్లో ఉండే రోడంతా క్లియర్ అయిపోయింది. సో, అలా అన్నమాట. మనమే చేయాలి కాదు. థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే సంకల్పం అంటాం చూడండి. సంకల్ప శక్తి. తనకి ఊర్లో ఉండే రోడంతా చక్కగా ఉండాలనుకుంది. అలా కుదిరిందనమాట. సో, అలా అన్ని రోడ్లు ఒకే రోజులో సరిపోయింది. "అలా అయితే హ్యాపీనా?" అని అడుగుతాడు ఆ బాబు. అలా అయితే ఆ పాప హ్యాపీగా ఉందా? అంటే, "హ్యాపీనా? అక్కడికి ఆగితే కదా!" ఆ రోడయిపోయిందా, ఆ తర్వాత ఇల్లు సర్దడం మొదలెట్టిందంట. ఏదైతే చినిగిపోయిన వస్తువులున్నాయో గుడ్డలన్నీ కుట్టడము, ఎ కర్టన్స్ వేయడము, అంతా దుమ్ము దులుపడము ఇలాంటివి మొదలెట్టింది. ఇంకా పక్కన ఉండే ఫ్లవర్స్ అంతా కోసుకొని తీసుకొచ్చి ఫ్లవర్ వాజ్‌లో పెట్టడాలు ఇవి జరిగాయంట. ఆ తర్వాత అంతేనా? అంటే లేదు. అది అయిందా? అది అయిన తర్వాత ఆహ్, ఇంటికి పెయింట్ చేయాలండి. తాతయ్య పెయింట్ ఉందా? నాకు పెయింట్ ఇవ్వు. నేను ఇంటి గోడలకంతా పెయింట్ చేయాలి. ఎంత పెయింట్ ఉంది? చిన్న ఒక డబ్బా ఏదో పెయింట్ ఉందంట. ఇస్తే కొంచెం ఫ్రంట్‌లో కొంచెం పెయింట్ చేసింది. అయిపోయింది పెయింట్. తాతయ్య పెయింట్ అయిపోయింది. మరి నాకు ఇంకా పెయింట్ కావాలి గదా! ఇల్లంతా నేను క్లీన్‌గా పెయింట్ చేయాలి అంటే, ఎక్కడుందమ్మా పెయింటు? డబ్బు కావాలి కదమ్మా పెయింట్ కొనాలంటే, అంటే డబ్బు ఎక్కడి నుంచొస్తాయి? డబ్బు అంటే ఏదో వ్యాపారం చేస్తే వస్తుంది. మరి ఏం వ్యాపారం చేస్తే వస్తుంది? నువ్వు ఇన్ని రోజులు ఎలా వ్యాపారం చేసావు? అంటే, మేము చేపలు పట్టి అమ్మేవాళ్ళము. అప్పుడు డబ్బు వచ్చేది అంటే, అలా అయితే నేను కూడా చేపలు పట్టి డబ్బు తీసుకొస్తానని ఆ కుక్కని వెంటేసుకొని పొద్దున్నే లేసి చేపలు పట్టుకోవడానికి వెళ్తుందంట. వెళ్ళి అది పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఏం చేస్తారంటే, పొద్దున పూట పెద్ద ఒక బోట్‌లో వచ్చి ఇలా చేప ఎవరు పట్టుకొనుంటారో వాళ్ళ దగ్గర ఖరీదు చేసుకొని వెళ్ళిపోతారనమాట. సో, అందుకే వాళ్ళొచ్చే ముందే చేపల్ని పట్టుకొని, ఆ షిప్ దగ్గర వెళ్ళి, వాళ్ళకి ఫిష్ అంతా అమ్మి, దానికి తోడుగా కుక్క.
కుక్క ఫిష్ అంత పెద్ద పెద్ద ఫిష్ లాగి బయట తీయడం అవన్నీ హెల్ప్ చేస్తా ఉందంట. సో అలా మోసుకెళ్ళి ఫిష్ అమ్మి డబ్బులతో తను చెప్తా ఉందంట, సార్ నాకు డబ్బు ఇవ్వద్దండి, మీరు రేపు వస్తారు కదా అప్పుడు సిటీ నుంచి నాకు పెయింట్ తెచ్చి ఇవ్వండి ఇదే డబ్బుతో అని అలా వాళ్ళతో బేరం ఆడి పెయింట్ తెప్పించుకుందంట, బ్రష్ తెప్పించుకుందంట, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకురండి అని వేరే వేరే కలర్ పెయింట్ తెప్పించుకుంటుంది. ఇంకా వాళ్ళ ఇంటికి అంతా పెయింట్ చేసిన తర్వాత పెయింట్ మిగిలిందా పక్కింటి వాళ్ళ ఇంటికి పెయింట్ చేయడం మొదలెట్టిందంట. అలా ఊరంతా పెయింట్ చేసింది. ఇంకా ఇది అయిపోయిందా, ఇంకేంటండి మరి ఇంకేం చేసింది అంటే, దీంతో ఆగిందా ఈ పిల్ల? లేదు. పెయింటింగ్ వర్క్ అయిపోతే ఇంకెందుకులేమ్మా మళ్ళీ ఎందుకు నువ్వు ఫిషింగ్ వెళ్ళాలి, ఎందుకు చేపలు పట్టాలంటే, డబ్బు తీసుకొని నేను అమ్మకు గిఫ్ట్ కొనాలి గదా తాతయ్య అని డబ్బు సంపాదించి వాళ్ళకే చెప్తా ఉంది. కొంచెం సిల్క్ క్లాత్ తెచ్చి ఇస్తారా మా అమ్మ కోసం? మా అమ్మ కోసం పర్ల్ నెక్లెస్ తెచ్చిస్తారా అని అలా వాళ్ళతోనే తెప్పించుకొని తీసుకొచ్చి అంతా కూడబెడతా ఉంది. ఇలా చెప్పేసరికి ఆ పాప నిజంగానే ఇంటికొచ్చిందంట. చూసి మాట్లాడుతుంది. బాగున్నారా అని అంతా అయింది. అప్పుడు చాలా ఎంత హ్యాపీగా, ఇల్లు చూసారా బావుందా? రోడ్ చూసారా బావుందా? అని అంటే షీ ఈస్ సో బబ్లీ. ఇంతకుముందయితే రోగంతో ఎప్పుడు ఇలా నీరసంగా ఉండేదంట. తనే చూసాడు గదా! 2 చూస్తున్నాడు. నాకు ఆశ్చర్యమైంది. ఈ పాపలో ఎంత ఎనర్జీ ఫిల్ అయింది. ఎక్కడి నుంచొచ్చిందబ్బా ఈ ఎనర్జీ అన్నట్టుగా. ఇప్పుడు అమ్మ వస్తుంది కదా! అనస్తాషియా అనింది. ఆ రోజు చెప్పింది. వచ్చే వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు అమ్మకు నేను గిఫ్ట్ ఇవ్వద్దు, ఎన్ని రోజుల తర్వాత కలుస్తా ఉంది కదా! అని ఒక ట్రంక్ తీసి చూపిస్తా ఉంది. నేను అమ్మ కోసం ఇన్ని గుడ్డలు అంటే తనకు సిల్క్ థాన్‌లో ఉంటాయి కదా! గుడ్డ. అలా క్లాత్ తీసుకొచ్చి పెట్టిందంట. అమ్మకి ఎలా కావాలి అలా డ్రెస్ కుట్టించుకుంటుంది. మరి ఒక నెక్లెస్ అంట. మరి అలా ఒక 2, 3 విషయాలున్నాయి. అలా కూడబెట్టింది. ఇది చూసి అప్పుడు నాకనిపించింది ఒకసారి అనస్తాషియా పాలు తాగితేనే ఇంత ఒక ఎనర్జీ, నాలెడ్జ్, విజ్డమ్. ఇక్కడ ఎనర్జీ అంటే చూడండి, మనకు ఎనర్జీ అంటే హుషారుగా తిరగడమే. అయితే ఇక్కడ కూడా ఎనర్జీ కావాలి గదండీ! ఆలోచనల్లో కూడా ఆ ఎనర్జీ కావాలి. సో, ఆ ఎనర్జీకి ఒక పర్ఫెక్ట్ డెఫినిషన్ లేదు. ఒక మనిషికి ఎలాంటి ఒక సృష్టికరమైన సో, అలాంటి ఒక ఎనర్జీ ఆ పాపకొచ్చింది. సో, అనస్తాషియా సామాన్యురాలు కాదు అని ఇక్కడ ఈ బాబు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా తాతయ్య కూడా ఈ మాట అన్నారు. మనకు అర్థం కాని మనిషి అనస్తాషియా. తన శక్తుల గురించి మన అంటే తాత, ముత్తాత వాళ్ళకి కూడా ఆ నాలెడ్జే లేదు. ఆ లెవెల్‌లో ఉంది. మేము ఊహించలేము, గ్రహించలేము. అప్పుడు తాతయ్య చెప్పారు. ఈరోజు ఈ బాబు చెప్తున్నాడు. సో, అలా ఆహ్, ఈ కథ అంతా చెప్తూ ఉండగా ఆ ప్లేసొచ్చేస్తుందండి. అప్పుడు ఆ బాబు చెప్తాడు వ్లాడమర్‌కు, "సార్ నేను దీనికన్నా ముందుకు తీసుకెళ్ళలేను. మీరిక్కడ దిగాలి. ఇక్కడి నుంచి అడవిలో మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అనస్తాషియా అయితే ఇంకా లోపలికెళ్ళిపోయింది. చాలా దూరం వెళ్ళాల్సొస్తుంది మీకు. సో, అయితే మీరు జాగ్రత్త. ఎందుకంటే హ్మ్. ఈ అడవిలో ఏమైందంటే, ఈ అడవి గురించి తెలుసుకున్న తర్వాత కొందరు దోపిడీకోరులు డాకూస్ అంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఎందుకంటే సిటీలో ఎవరికీ జాబ్ లేని వాళ్ళు ఏం చేస్తారండి, దొంగతనం చేయడానికే ఆలోచిస్తారు గదా! అలా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువైపోయి వాళ్ళంతా ఈ అడవిలో వచ్చి ఉంటూ, ఆ దారిలో తిరిగే వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ దగ్గర ఉండేదంతా దోచుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువైపోయారు. మీరు జాగ్రత్త. అంటే నా దగ్గర ఏముంది? ఏం తీసుకుంటారు? నా బ్యాగ్‌లో బాబు కోసం డైపరు, ఫుడ్డు, అనస్తాషియాకు ఫ్యాన్స్ రాసిన కొన్ని ఉత్తరాలు తీసుకొచ్చారండి ఆయన లెటర్సు. కొందరు కొన్ని గిఫ్ట్ పంపిస్తే హ్యాండ్‌మేడ్ థింగ్స్ అవి ఉన్నాయంట. ఇంకేం లేదు నా దగ్గర, ఏం డబ్బు లేదు, ఏం లేదు, ఏం తీసుకుంటారంటే అది చూడరు గదా! చంపిన తర్వాత చూస్తారు. అంతకుముందే మిమ్మల్ని అటాక్ చేస్తారు. చేయకుండా ఉండాలంటే నేనొక ఉపాయం చేస్తానని ఒక చాకు తీసుకొని తన చెయ్యి కట్ చేసుకుంటాడు. మరి తన టీ షర్ట్ తీసి దాంతో తుడుచుకొని, అంటే ఆ టీ షర్ట్‌కంతా రక్తం అంటుకుంటుందనమాట. ఆ టీ షర్ట్‌ని ఆయనకి ఇలా తల మీద కట్టేస్తాడు వ్లాడమిర్‌కి. అంటే ఇది చూస్తే వాళ్ళు దూరం నుంచి అనుకుంటారు, ఒక్కసారి తన మీద అటాక్ అయింది, తనకు దెబ్బ తగిలింది, ఇంక ఈయన దగ్గర ఏం ఉండవులే అని వేరే వాళ్ళెవరు మిమ్మల్ని అటాక్ చెయ్యరు. ఇంతే నేను మీకు హెల్ప్ చేయగలను. దీనికన్నా ఎక్కువ నేనేమి చేయలేను. సో, అనస్తాషికి చేసిన అన్యాయానికి నేను
ఇది నాకు పశ్చాత్తాపము. అనస్తాషియా కలిసినప్పుడు ఆ విషయం మీరు చెప్పండి. నాకు ఇప్పటికీ నాకు అది చాలా గిల్ట్ ఉంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానని. అయితే నాకు దానికి శిక్ష పడింది. నాకు ఆ అనుభవాలు నాకొస్తున్నాయి. నేను తెలుసుకున్నాను కొన్ని విషయాలు. నా తప్పుకి నాకు శిక్ష దొరికింది. మీరు వెళ్ళండి అని అలా ఆయన్నక్కడికి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సో, ఇక్కడి నుంచి ఇంకా ముందు వెళ్తూ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకొని తెలుసుకుందాం మాస్టర్స్. ఈ రోజుకు ఇక్కడికే విరామం. సో, థాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇక్కడ ఆహ్, ఇంట్రెస్ట్‌తో ఇక్కడ జాయిన్ అయ్యారు. ఈ స్టోరీ వింటున్నారు. ఆహ్, దీన్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడైతే వస్తుందో సడెన్‌గా మీకు పైన వచ్చేస్తుందనమాట. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు రిపీటెడ్‌గా కనిపిస్తుంది. లేదంటే ఎక్కడో వెళ్ళిపోతుందనమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయడం మర్చిపోకండి. కమెంట్ చేస్తేనే మీ కమెంట్‌ని బట్టి జనాలకి ఈ బుక్‌లో ఏముంది అని తెలుస్తుంది. కమెంట్‌లో బాగుంది మేడం, బాగా చెప్పారు మేడం, థాంక్ యూ మేడం అలా రాయకుండా ఈ విషయాల్లో ఏ విషయం మీకు నచ్చింది అనేది ఒక ముక్క రాసారనుకోండి, అప్పుడు జనాలకి తెలుస్తుంది ఈ బుక్‌లో ఏ టాపిక్ డిస్కషన్ జరుగుతా ఉంది అని. సో, ఇక్కడ మాత్రమే కాదు, ఏ కాన్సెప్ట్ ఇక్కడ పిఎంసీ మాస్టర్స్ మాట్లాడతారో కమెంట్ సెక్షన్‌లో దాని గురించి ఒక 2 మాటలు ఉండాలండి. అలా మీరు ఇండైరెక్ట్‌గా ధ్యాన ప్రచారం చేసినట్టు, జ్ఞాన ప్రచారం చేసినట్టు అవుతుంది. సో, అలా మిమ్మల్నంతా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుంటాను. థాంక్ యూ వెరీ మచ్. అండ్ థాంక్ యూ సతీష్ గారు. థాంక్ యూ. శ్వేత గారు మీకు థాంక్ యూ. ఫర్ యూ మీకోసం ఛానెల్‌కి ఇంకా థాంక్ యూ. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.